హలో గైస్, ఎలా ఉన్నారు? రీసెంట్గా స్ప్రెడ్ అయిన బర్డ్ ఫ్లూ వల్ల ఇప్పటి వరకు మన స్టేట్లో 5 to 6 lakhs కోళ్ళు చనిపోయాయి. పౌల్ట్రీ ఫార్మ్స్లో కొన్ని వేల కోళ్ళు బర్డ్ ఫ్లూకి ఇన్ఫెక్ట్ అయ్యాయి. అసలు బర్డ్ ఫ్లూ అంటే ఏంటి, ఇలాంటి టైంలో చికెన్ తినొచ్చా లేదా అని చాలామందికి డౌట్ ఉంది. అది తెలియాలంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. ఈ ఫ్లూ డిసీజెస్ మెయిన్గా ఇన్ఫ్లుయెంజా అనే వైరస్ వల్ల వస్తుంటాయి. ఇన్ఫ్లుయెంజా టైప్ ఏ అనే వైరస్ మెయిన్గా బర్డ్స్ని, యానిమల్స్ని టార్గెట్ చేస్తుంది. కరోనా వైరస్ మన రెస్పిరేటరీ సిస్టమ్ని ఎలా ఇన్ఫెక్ట్ చేసిందో ఈ వైరస్ కూడా కోళ్ళ రెస్పిరేటరీ సిస్టమ్ని ఇన్ఫెక్ట్ చేస్తుంది. ఈ వైరస్లో ఒక రకం H1N1 పిగ్స్ నుంచి వస్తుంది. దానినే మనం స్వైన్ ఫ్లూ అంటాము. ఇన్ఫ్లుయెంజా H5N1 బర్డ్స్ నుంచి వస్తుంది. దీనినే బర్డ్ ఫ్లూ లేదా అవియన్ ఫ్లూ అంటారు. కరోనా వైరస్ ఎంత ఫాస్ట్గా హ్యూమన్ టు హ్యూమన్ స్ప్రెడ్ అయ్యిందో ఇన్ఫ్లుయెంజా కూడా బర్డ్స్కి, యానిమల్స్కి స్ప్రెడ్ అవుతుంది. ఇన్ఫెక్ట్ అయిన బర్డ్స్కి మనం కాంటాక్ట్ అయితే హ్యూమన్స్లో కూడా ఇన్ఫ్లుయెంజా ఎంటర్ అవుతుంది. కానీ హ్యూమన్స్ మీద తక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. నార్మల్ ఫీవర్, కోల్డ్ సిమ్టమ్స్ వస్తాయి. కానీ ఈ వైరస్ వల్ల చాలా పౌల్ట్రీ కోళ్ళు చనిపోతున్నాయి. అసలు మనం జనరల్గా తినే కోళ్ళు ఇంజెక్షన్స్, ఆర్టిఫిషియల్ గ్రోత్ హార్మోన్స్ అండ్ ఫెర్టిలైజేషన్ ద్వారా ప్రొడ్యూస్ చేస్తూ కోళ్ళ ఫార్మ్స్లో పెంచుతున్నారు. ఒక కోడి న్యాచురల్గా గ్రో అవ్వాలి అంటే చాలా టైం పడుతుంది. కానీ మనం చికెన్ షాప్స్లో కొన్ని బ్రాయిలర్ కోళ్ళు ఆర్టిఫిషియల్ గ్రోత్ హార్మోన్స్ వల్ల జస్ట్ 45 డేస్లోనే గ్రో అవుతుంది. వాటికి స్ట్రెంత్ ఉండదు. అవి గాల్లో యాక్టివ్గా ఎగరలేవు, అట్లీస్ట్ సరిగ్గా కదలలేవు కూడా. సో బర్డ్ ఫ్లూ చాలా కోళ్ళ ఫార్మ్స్కి ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయింది. మీరు రీసెంట్ డేస్లో ఏదో ఒక వైరస్ ఇన్ఫెక్ట్ అయిన చికెన్ని తినే ఉంటారు. ఇప్పుడు చికెన్ తినడం వల్ల ప్రాబ్లం ఏముండదు, కానీ వైరస్ స్ప్రెడ్ ఆగేంత వరకు కొంచెం చికెన్ని అవాయిడ్ చేస్తే మంచిది. ఇది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తెలిసేలా షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.